Hi friends, welcome back to Grammar Gateway. Good morning. How are you? I am fine. What are you doing? Be careful. అని వీటినే ఎప్పుడు మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వాడుతున్నారా? వీటికంటే బెటర్గా కొత్తగా ఎక్స్ప్రెషన్స్ వాడాలని మీకు అనిపించిందా? అయితే ఈ వీడియో మీకోసమే. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా కొత్త వారికి చేరేలా చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. గుడ్ మార్నింగ్, శుభోదయం అని మనం సాధారణంగా అంటూ ఉంటాం. వీటిని డిఫరెంట్గా మనం మార్నింగ్, రైజ్ అండ్ షైన్ అని క్యాజువల్గా చెప్పొచ్చు. అలాగే కొంచెం పొలైట్గా ప్రొఫెషనల్గా చెప్పాలంటే గుడ్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్రైట్ మార్నింగ్, విషింగ్ యూ ఏ ప్లజెంట్ మార్నింగ్ అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా టెక్స్ట్ చేసినప్పుడు హ్యావ్ ఏ వండర్ఫుల్ మార్నింగ్, హ్యావ్ ఏ బ్రైట్ మార్నింగ్, విషింగ్ యూ ప్లజెంట్ మార్నింగ్ అని టెక్స్ట్లో మనం విష్ చేస్తే చాలా బాగుంటుంది. అదే ఫ్రెండ్లీగా విష్ చేసినప్పుడు హ్యావ్ ఏ బ్రైట్ మార్నింగ్ అని కూడా అనవచ్చు. సెకండ్ వన్, హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారు. దీన్ని క్యాజువల్గా లేదా ఫ్రెండ్స్తో మనం ఎలా అనవచ్చు. హౌ ఆర్ యూ డూయింగ్, వాట్సప్, హౌస్ ఎవ్రీథింగ్, హౌ ఆర్ థింగ్స్ అని చెప్పవచ్చు. అదే పొలైట్ అండ్ ఫార్మల్గా చెప్పాలంటే హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే, హౌ హ్యావ్ యూ బీన్, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్, హౌ డు యూ డూ అని వాడవచ్చు. అదే స్లాంగ్, జనరల్గా యూత్ వాడే స్లాంగ్లో చెప్పాలంటే యూ గుడ్, వాట్స్ గోయింగ్ ఆన్ అని డిఫరెంట్గా వాడవచ్చు. థర్డ్ వన్, ఐఎమ్ ఫైన్, నేను బాగున్నాను. దీన్నే డిఫరెంట్గా ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ ఓకే థ్యాంక్స్ అని క్యాజువల్గా ఫ్రెండ్స్తో అనొచ్చు. అదే న్యాచురల్గా ఫార్మల్గా మనం చెప్పాలంటే ఐఎమ్ డూయింగ్ వెల్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ, ఆల్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పచ్చు. అదే వెరీ పాజిటివ్గా చెప్పాలంటే దీన్నే ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్ అని ఇలా డిఫరెంట్గా వాడచ్చు. ఫోర్త్ వన్, వాట్ ఆర్ యూ డూయింగ్, నీవు ఏమి చేస్తున్నావు తెలుగులో. దీన్నే డిఫరెంట్గా వాట్ ఆర్ యూ ఇంటూ రైట్ నౌ, వాట్స్ కీపింగ్ యూ బిజీ, వాట్ ఆర్ యూ బిజీ విత్ అని డిఫరెంట్గా అడగవచ్చు. ఫిఫ్త్ వన్, బీ కేర్ఫుల్. దీన్నే డిఫరెంట్గా మనం క్యాజువల్గా టేక్ కేర్, స్టే సేఫ్, వాచ్ అవుట్, బీ కాషియస్, బీ అలర్ట్ అని చెప్పవచ్చు. దీన్నే ఫ్రెండ్లీగా అంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు మనం ఏ విధంగా వాడాలంటే లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్, కీప్ సేఫ్, డోంట్ గెట్ హర్ట్, బీ మైండ్ఫుల్ అనవచ్చు. ఇదే డేంజరస్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఈ విధంగా వాడతాం. వాచ్ యువర్ స్టెప్, బీ ఎక్స్ట్రా కేర్ఫుల్, స్టే అలర్ట్